హలో అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో. సో దీనికోసం నేను దొండకాయలు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే దొండకాయ బెండకాయలో జిగురు ఉంటుంది, అందుకనే కొంచెం ముందు కట్ చేసి పెట్టుకుంటే జిగురు అనేది పోతుంది. కొంతమంది అప్పటికప్పుడు కట్ చేసుకున్నా కూడా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా గట్టిగా పిసికేస్తే దాంట్లో ఉన్న జిగురు అనేది పోతుంది. అప్పుడు ఫ్రై అనేది ముక్కలు ముక్కలుగా అతుక్కోకుండా చాలా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. దానికోసమని అయితే ఇంకో సైడ్ నేను ప్యాన్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, అదే ఆవాలు జీలకర్ర అట్లనే కొంచెం పచ్చిపప్పు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఈ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాలింతలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి పాలు పడతాయి అన్నమాట. ఈ విధంగా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేగాక దొండకాయ ముక్కలు వేసుకోవడమే. ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది, గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కలుపుకుంటూ. ఇది కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ముక్కకు పడితే తినేటప్పుడు చిరాకు అనిపిస్తుంది, తినాలని కూడా అనిపించదు. మనకు సరిపోయినంత ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఈ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది. ముక్క అనేది అడుగు కూడా అంటుకోకుండా మంచిగా ఫ్రై అయితే మనకు ఆ టేస్టే బాగా అనిపిస్తుంది. సగం మాడిపోయి సగం మంచిగా ఫ్రై అవ్వక అది మంచిగా టేస్ట్ అనేది అనిపించదు. చూడండి, రంగు మారిపోయింది. ఈ స్టేజ్లో మనకి సరిపోయినంత ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనకి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే కారం స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. ఇంకా ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఏ ముక్క అతుక్కోకుండా చాలా బాగా ఫ్రై అయిపోయింది, మాడిపోకుండా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంట వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. చూడండి, ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు పత్యం కూరలు అంటారు కదా, దానికి ఇది మంచిగా సూట్ అవుతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి.